నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 27, 2025 గురువారం నాటి దిన ఫలితాలలో ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన రోజు మాస శివరాత్రి. అయితే క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:18 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24 వరకు. ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 11 గంటల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము శతభిష నక్షత్రము రాత్రి 12:23 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 9:06 నుంచి ఉదయం 10:34 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:20 నుంచి 11:08 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి 3:59 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము ఉదయం 6:18 నుంచి ఉదయం 7:49 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:42 నుంచి తెల్లవారి 5:30 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయం 6:14 నుంచి రాత్రి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలు వెళ్లాలన్న మీ కోరిక ఈ సమయంలో తీరబోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పురోగతి కనబడుతోంది. వ్యాపారస్తులకు చాలా విశేషమైన రోజు. పెట్టుబడులు పెట్టుకోండి. మీకు సంబంధించిన విస్తరణ కానీ ఏదైనా ఈ రోజు చక్కగా చేసుకోవచ్చు. అయితే కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. వస్తు వాహన యోగం గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు గోచరించట్లేదు. మీకు కలిసి వచ్చే రంగులు గోల్డ్ కలరు, కాషాయ రంగు వస్త్రాలు. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే విజయం చేకూరడంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యోదయ సమయంలోనే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, సూర్య నమస్కారం చేయడం కానీ, ఎర్రని పుష్పాలు కానీ ఎర్రని పండును కానీ స్వామివారికి నివేదన చేసినట్టయితే రవిగ్రహ సంబంధిత దోషాలు ఉంటే కనుక పోతాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి వ్యాపార పరమైన లాభదాయకమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ప్యాకేజీ పెరుగుతారు. కొంతమందికి స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే తక్షణమే ఈ రోజు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పని మీదైనా బయటకు వెళ్ళాలన్నా వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి, అంటే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కావచ్చు, మీకు దగ్గరలో ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలను ధరించి కుంకుమ పూజ కానీ అర్చన కానీ చేయించుకున్నట్టయితే ధనానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్, అంటే రాకపోవడాలు, అడ్డుకోవడాలు ఉంటే కనుక అవి పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనువైన సమయము. తక్షణమే ఈ రోజు ఆ పని చేసేసుకోండి. శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సూచనలు ఎక్కడా కనపట్టలేదు. జాగ్రత్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మిగతా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా చక్కగా ఉంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీలు పెరుగుతాయి, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు, గులాబీ రంగు. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మాకు దుర్గా అమ్మవారి ఆలయాలు మా చుట్టుపక్కల దగ్గరలో లేవు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనైనా సరే అమ్మవారికి ఓం
దుర్గాయ నమః అనే ఈ మంత్రాన్ని ఎర్రని రంగు వస్త్రం ధరించి అమ్మవారికి ఎర్రని పువ్వులతో ఈ మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఇందులో ఎక్సెప్షనే లేదు. 108 సార్లు తప్పనిసరిగా చదవవలసిందే. ఆ ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంటే వీరు ఏ ధనానికి సంబంధించి ఏ పని చేయాలన్నా ఆచితూచి అడుగులు వేయండి. తొందరపడి నిర్ణయాలు, ధనం సంబంధించినటువంటివి, పెట్టుబడులకు సంబంధించినటువంటివి, ఎవరికైనా మాట ఇచ్చేటటువంటివి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. కుటుంబంలో కలహాలు తగ్గుముఖం పడతాయి. అన్యోన్య వాతావరణం ఏర్పడుతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఈ సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపారాల్లో పురోగతి కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకోండి. విస్తరణ కూడా చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కాఫీ రంగు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎక్కడికైనా పని మీద వెళ్లాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. లేదు అంటే ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పనిసరిగా పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టము. అభిషేకం చేసుకోండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.